ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు 123వ కీర్తన. ఇశ్రాయేలీల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. జకర్యా పాట. ఈ కీర్తనను రచించిన వారు మల్లెల దావీదు గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. పల్లవి అర్థాలు: ఆశ్రితువవు, ఆశ్రయము ఇచ్చువాడవు, దర్శనము, ప్రత్యక్షము, విమోచన, విడుదల, విముక్తి. భావం: ఇశ్రాయేలీల దేవుడే ఎంతగానో స్తుతిని పొందుచున్నాడు. ఆయన ఆశ్రయమును కోరి వచ్చిన జనులకు తనను ప్రత్యక్షపరచుకొని వారికి విడుదలను కలిగించెను. మొదటి చరణం: గృహంబున, వంశమున, ఘన, గొప్ప, శృంగము, కొమ్ము, ప్రాధాన్యము, దొరతనము, ఘనరక్షణ శృంగము, గొప్ప రక్షణ దుర్గము, యేసు. ద్వేషుల నుండి, కీడు కోరువారి నుండి బాపి, రక్షించి, తప్పించి. భావం: దేవుడు తన దాసుడైన దావీదు వంశమునందు ఘనరక్షణ అను క్రీస్తును అనుగ్రహించెను. మన శత్రువులకు అసూయాపరుల నుండి మనలను రక్షించి ఆశ్రయమును ఇచ్చెను. రెండవ చరణం: ప్రవక్తల, చక్కగా మాట్లాడువారి, జరగబోయేది చక్కగా తెలియజేయువారి. దొల్లి, తొల్లి. మొదట: పితరులను, పూర్వీకులను, మహిళ, భూమిపై, నిబంధన, ఆజ్ఞను, శాసనమును. భావం: గొప్ప రక్షణకర్తను గూర్చి దేవుడు ప్రవక్తల నోటి ద్వారా ముందుగా చెప్పించెను. నాటి నుండి ఈ భూమిపై మన పూర్వీకులను కరుణతో చూచుచు ఆయన ధర్మశాస్త్రమును చేసెను. మూడవ చరణం: జనకుండు, తండ్రి, ఆ ప్రమాణము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువాని శపించెదను. దలంచి, తలంచి, ఆలోచన చేసి, గుర్తు పెట్టుకొని, అనుసరించి. విమోచన, విడుదల, మోక్షము. గని, కని, పొంది, చూచి, నిర్భయులమై, భయము లేని వారమై, మెలగ, తిరుగ, జీవింప. భావం: తండ్రి అగు అబ్రహాముతో దేవుడు చేసిన ఆ ప్రమాణము ప్రకారముగా మనకు విరోధుల నుండి విడుదలను ఇచ్చి మనము నిర్భయముగా జీవించున్నట్లు ఆయన చేసెను. నాలుగవ చరణం: సన్నిధానము, చెంత, వద్ద, పాయక, విడువక, మానక. ఈ రక్షణ, ఇంతటి గొప్ప రక్షణను. భావం: దేవుని సన్నిధానమునందు అతి పవిత్రముగా మరియు నీతిగా ఉండుటకు మానక తన సేవను ఎల్లప్పుడూ చేయుచుండగా ఈ గొప్ప రక్షణను భూజనులకు ఇచ్చెను. ఐదవ చరణం: ధరను, భూమిపై, శిశువ, యోహాను ప్రవక్త, దీర్ఘదర్శి, ముందు చూపు కలవాడు, ప్రవక్త. వాత్సల్యము, వత్సల భావము, బిడ్డల వలె భావించడము, వాత్సల్యతతో, ప్రేమ అనురాగముతో, పుత్రాదుల యందు గల స్నేహముతో. భావం: ఈ భూమిపై పుట్టినవో నా కుమారుడా, దేవుని దీర్ఘదర్శినిగా ప్రసిద్ధి చెందెదవు. గొప్ప దేవుని ప్రేమానురాగములతో ప్రజలు పాపము నుండి విడుదలను పొందెదరు. ఆరవ చరణం: మానుగా, చక్కగా, రక్షణ జ్ఞానము, రక్షణ పొందుటకు కావలసిన జ్ఞానము. వసంగంగా, ఇవ్వగా, దీన మనస్సుతో తనను తాను తగ్గించుకొని ప్రభునకు, క్రీస్తుకు. భావం: ఓ శిశువైన యోహానా, చక్కగా రక్షణ పొందుటకు కావలసిన జ్ఞానమును దేవుడు నీకు ఇచ్చుచుండగా ఆ రక్షణ మార్గమును సిద్ధము చేయుటకు నిన్ను నీవు తగ్గించుకొని భయభక్తులతో క్రీస్తునకు ముందుగా నడిచెదవు. ఏడవ చరణం: సరణిలో, దారిలో, మార్గములో, మరణఛాయలో, మరణపు నీడలో, అరుణోదయ, సూర్యోదయము, వెలుగు, యేసు ప్రభువు, దర్శనము, కనిపింప, ఇచ్చే, చేసెను. భావం: అదియే కాక మనము ఇక మీదట సమాధానము అను దారిలో నడిచెదము. చీకటిలో మరియు మరణమునకు దగ్గరగా ఉన్న వారికి ఆ దేవుడు వెలుగును కనిపింపచేసెను. ఎనిమిదవ చరణం: జనక, తండ్రి, పుత్ర, కుమార, ఆత్మ, పరిశుద్ధాత్మ, ఇలలో, ఈ భూమి యందు ఘనత, ఆధిక్యత, మహిమ, గొప్పతనము, మునుపు, ముందు,
గతము, ఇప్పుడు, వర్తమానము, ఎప్పుడు, ఇక ముందు, భవిష్యత్తులో, తనరు, అతిశయించు, ఒప్పు. భావం: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి ఈ భూమి యందు ఆధిక్యత మరియు గొప్పతనము కలుగును. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలములయందు అతిశయిల్లునట్లు యుగ యుగములకును అతిశయిల్లునుగాక. ఈ కీర్తనను గానము చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. యాశ్రితువౌతన జనులకు దర్శనమాత్మ విమోచన కలిగించే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. తన దాసుడు దావీదు గృహంబున ఘనరక్షణ శృంగమునిచ్చి, మన శత్రువులగు ద్వేషుల నుండియు మనలన్ బాపి రక్షణనిచ్చి. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెనుదొల్లి, మానక మన పితరుల గరుణింపగా మహిలోన నిబంధన చేసే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. జనకుందగున అబ్రహాముతో చేసిన యా ప్రమాణముదలచి, మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయులమై మెలగా. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగా నీతిగా నుండ, పాయక తన సేవను నిత్యంబును జేయగని రక్షణనిచ్చే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. ధరను శిశువా దేవుని దీర్ఘ దర్శివనిడు పేరుందెదవు. పరమేశ్వరుని వాత్సల్యతతో పాప విముక్తి బ్రజలొంద. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. మానుగ రక్షణ జ్ఞానము సంగగ మార్గము సిద్ధపరచుటకై, దీన మనస్సుతో ప్రభునకు ముందుగా నడిచెదవు భయభక్తి. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. మరియును సమాధాన సరణిలో మనమిక నడువ చీకటిలో, మరణ ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శనమిచ్చే.
జనకపుత్రాత్మా దేవునికిలలో ఘనత మహిమ కల్గునుగాక. మునుపిపుడెప్పుడు తనరినట్లు యుగములకును ధనరారునుగాక. ఆమేన్. జనకపుత్రాత్మా దేవునికిలలో ఘనత మహిమ కల్గునుగాక.